దేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా వస్తున్న ఇంజనీర్స్ ఎంతమందో తెలుసా? సుమారుగా 15 లక్షల నుంచి 17 లక్షల వరకు అయితే ఉంటున్నారండి. అండ్ 20 లక్షలు కూడా. కొంతమంది ఎంసెట్ రాస్తూ ఉంటారు, కొంతమంది యూనివర్సిటీస్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తుంటారు, కొంతమంది కాలేజెస్కి సంబంధించిన ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, మరి కొంతమంది ఏంటంటే మనకి జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో అన్ని రకాలుగా కలుపుకుని ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, ఢిల్లీ జాక్ లాంటివి, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి కదా. వీటన్నిటి నుంచి వస్తున్న ఎంతమంది ఇంజనీర్స్ అంటే 20 లక్షల దాకా ఉంటారు. సో వీళ్ళందరికీ జాబ్స్ ఉన్నాయా, ఇవన్నీ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్ బ్రాంచెస్ వైపు చూస్తున్నారు. సో 2 to 3% ఇంక్రీజ్ అయితే అయింది కోర్ బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకోవడం. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు సిఎస్సి మోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఇది గతంలో లేదండి, ఓకేనా. ఒక 6-7 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఈ క్రేజ్ అయితే విపరీతంగా పెరిగింది. గతంలో కూడా చాలా మంది సిఎస్సి చదివేవారు. సో వాళ్ళందరినీ చూసి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి, వాళ్ళు అమెరికాలో సెటిల్ అవ్వడం కానీ, అబ్రాడ్లో సెటిల్ అవ్వడం కానీ, ఇవన్నీ చూసి విపరీతమైన క్రేజ్ పెరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ బూమ్ కూడా ఏర్పడింది. సో ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన బూమ్ కూడా ఏర్పడింది. అది మళ్ళీ ఇప్పుడు రీసెంట్ డేస్లో కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్ళీ ఏర్పడదా అంటే ఖచ్చితంగా ఏర్పడుతుంది. బట్ ఎప్పుడు అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు, ఓకేనా. సో ఏ బ్రాంచ్కి ఎప్పుడు క్రేజ్ పెరగచ్చు, లేదంటే ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వచ్చు అనేది ఎవరు గెస్ చేయలేరు. బట్ ఎవరి ఇంట్రెస్ట్ ఆధారంగా వాళ్ళైతే బ్రాంచెస్ తీసుకుని చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఓకేనా. సో ఆర్టికల్ మొత్తం చూద్దాం. ఇంజనీరింగ్లో కోర్ బ్రాంచ్ల వైపు విద్యార్థుల చూపు. ఇంజనీరింగ్ లో ఈసారి కోర్ బ్రాంచ్లకు డిమాండ్ మరింత పెరగనుందా? కృత్రిమ మేధ ప్రభావం కారణంగా సాఫ్ట్వేర్ రంగంలో అనిశ్చితి నెలకొంటున్న పరిస్థితుల్లో విద్యార్థులు బ్రాంచ్ల వైపు మొగ్గు చూపుతున్నారా? ఫలితంగా సిఎస్సి, ఐటీ సంబంధిత బ్రాంచ్లకు కొంత గిరాకీ తగ్గనుందా అంటే అవుననే అంటున్నారు కళాశాల నిర్వాహకులు, ఇంజనీరింగ్ నిపుణులు. వాస్తవానికి గత 2 ఏళ్ల నుంచి కోర్ బ్రాంచ్లకు కొంత డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఈసారి అది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. యాజమాన్య కోటాలో చేరేవారు సైతం ఈసీఈ గురించి ఎక్కువగా ఆరా తీస్తున్నారని కళాశాలల యజమానులు చెబుతున్నారు. సో ఈసీఈ బ్రాంచ్కు సంబంధించి ఏంటంటే మళ్ళీ సిఎస్సికి ఎంతైతే హైప్ ఉంటుందో రీసెంట్ డేస్లో ఈసీకి సంబంధించి కూడా అంతే హైప్ ఉంది. దానికి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఈసీఈ తీసుకుంటే అటు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ఇటు హార్డ్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అంటూ కూడా చాలా మంది అయితే చెప్తున్నారు. అసలు వాస్తవం ఎంత ఏంటి అనేది ఆ వీడియోస్ చూసి తెలుసుకుందాం, ఓకేనా. రాష్ట్రంలో ఇంజనీరింగ్ లో చేరే వారి సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతూ ఉండగా అందులో 75% పైగా కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లోనే చేరుతున్నారు. ఆ కోర్సులు చదివితే మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కుతాయని, విదేశాలకు సులభంగా వెళ్ళొచ్చని గత కొన్నేళ్లుగా విద్యార్థులు భావిస్తూ వచ్చారు. ఫలితంగా 2015-16 వరకు అధికంగా డిమాండ్ ఉన్న ఈసీఈ బ్రాంచ్కి కూడా ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఇక కోర్ బ్రాంచీల్లో ప్రధానంగా చెప్పుకునే ట్రిపుల్-ఈ, సివిల్, మెకానికల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అనేక కళాశాలలు ఫీజును తగ్గిస్తూ వచ్చాయి. టాప్ కళాశాలలో సైతం సీట్లు మిగిలిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో గత 2 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించి కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది. గత ఏడాది నుంచి కృత్రిమ మేధ దూసుకురావడంతో ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు భవిష్యత్తులో ఉండవని, వాటిని ఏఐనే చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ప్రభావం, పలు కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించడం తదితర అంశాలపై నిత్యం చర్చ జరుగుతోంది. మీ అందరికీ తెలుసు ఎన్ని లక్షల లే ఆఫ్లు జరుగుతున్నాయో. సో 1,00,000, 2,00,000 ఈ స్థాయిలో అయితే మనకి లే ఆఫ్స్ అయితే చూస్తూ ఉన్నాం. టాప్ కంపెనీస్ కూడా, ఈవెన్ ప్రాఫిట్లో ఉన్న కంపెనీస్ కూడా ఉద్యోగస్తుల్ని తొలగిస్తున్నారు. సో అందుకు సిఎస్సి అంటే భయపడ్డాం. అంటే మళ్ళీ 4 సంవత్సరాలు టైం స్పెండ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ పైన, సిఎస్సి బ్రాంచ్ పైన, తర్వాత మాకు ఉద్యోగాలు ఉండవేమో అన్న భయంతో అయితే చాలా మంది కోర్ బ్రాంచెస్ వైపు వస్తున్నారు. ఈ కోర్ బ్రాంచెస్లో చదివిన వ్యక్తులకి ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ కొత్తగా మీకు తెలిసిన విషయమే, బట్ మళ్ళీ ఏం చెప్తున్నానంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా లీస్ట్ ప్లేస్లో ఉన్నాం. సొంతంగా మనకి ఏది తయారీ లేదు, మనం చాలా డిపెండ్ అవుతున్నాం, అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మనకి మేధస్సు ఉంది, పిల్లలు ఉన్నారు, చేయగలిగే పిల్లలు. బట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసే లేవండి. అవి వస్తే గనక విపరీతంగా కోర్ బ్రాంచెస్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వబోతుంది, ఓకేనా. సో దానిపైన కరోనా వచ్చిన తర్వాత మనం సొంతంగా మాస్కులు తయారు చేసుకున్నాం, పీపీటీ కిట్స్ తయారు చేసుకున్నాం, ఆక్సిజన్ సప్లై ఏ లెవెల్లో ఉంది, ఏ హాస్పిటల్స్లో ఎంతెంత బెడ్ కెపాసిటీ ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం.
సో అలాగే మనం మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత ల్యాగ్లో ఉన్నామో కూడా మనకు తెలిసింది. ఇఫ్ ఇన్ కేస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కనుక మన దేశంలో స్టార్ట్ అయితే విపరీతమైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. కోర్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు కూడా ఉంటాయి. ఓకేనా? సో అవి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, మనం ఎప్పుడు సెటిల్ అవ్వాలి అంటే మాత్రం మన చేతుల్లో లేని పని అది. ఓకే, అందుకే ఏఐ ప్రభావం లేని కోర్సులు ఏమున్నాయన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో వస్తుంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా ఈసీఈ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. EEE సివిల్ బ్రాంచ్లపై కూడా ఈసారి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అవి గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం చైర్మన్ రవికుమార్ తెలిపారు. ఈసీఈ చదివితే సాఫ్ట్వేర్ రంగంలోకి కూడా సులభంగా వెళ్ళొచ్చన్న భావన ఉండటంతో దాని వైపు చూస్తున్నారని తెలిపారు. ఇక సిఎస్సిలో గత దశాబ్దం నుంచి పెద్ద మొత్తంలో విద్యార్థులు చేరారు. దీంతో డిమాండ్ కంటే ఎక్కువ సరఫరా ఎక్కువైంది. దానికి తోడు ఏఐ మరింత భయపడుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఆటోమొబైల్, రక్షణ రంగంలో కూడా ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత పెరిగింది. భారత్లో సైతం సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఈసీఈ విభాగాధిపతి ఆచార్య పెరుమాళ్ల నవీన్ అభిప్రాయపడ్డారు. ఈసీఈలో 2023-24లో 16,772 సీట్లకు గాను 13,178 మంది భర్తీ అయ్యారు. ఇక 2024-25లో అయితే 15,634 మందిలో సీట్లకు 14,233 మంది సీట్లు మిగిలాయి. అంటే ఈసీఈకి సీట్లు తగ్గగా భర్తీ మాత్రం పెరగడం గమనార్హం. కాకపోతే గత విద్యా సంవత్సరం అంటే 2025-26లో 15,540 సీట్లకు గాను 12,990 సీట్లు భర్తీ అయ్యాయి. ఇవేంటంటే గత లెక్కలండి. ఒకసారి ఇవి కూడా చూడండి మీరు. గత కొన్నేళ్లుగా బీటెక్ ప్రవేశాలు ఒకసారి 2022-23 గనక అకాడమిక్ ఇయర్ చూస్తే 176 కాలేజెస్కి గాను 108,715 ఉంటే ఆ సంఖ్య ఎంతమంది ఫిల్ 75.72% అయితే ఫిల్ అయింది అండి. ఇక 23-24 అకాడమిక్ ఇయర్ చూస్తే 178 కాలేజెస్లో 117,528 సీట్స్ అయితే ఉండగా మొత్తం 77.42% అయితే ఫిల్ అయ్యింది. ఓకే, 2024-25లో అయితే కనుక 175 కాలేజెస్కి గాను 118,989 సీట్స్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది. అంటే 90.06%. ఇప్పటికంటే గతంలోనే ఎక్కువ ఫిల్ అయ్యాయి. ఈసారి 2% తగ్గింది. 2025-26కు సంబంధించి 176 117,257 సీట్లకు గాను 88.42% అనేది ఫిల్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా మనకి ఇంకా 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? ఇక ఈ EEE సివిల్ మెకానికల్ బ్రాంచ్లో ప్రవేశాలకి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని భర్తీ అని మాట్లాడుకుందాం. 2020-21లో చూస్తే మొత్తం సీట్లు 27,445 అండి. 12,094 సీట్లు అయితే భర్తీ అయ్యాయి. ఇక 21-22 అకాడమిక్ ఇయర్లో 26,341 గాను 9,010 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఇక 2022-23కు చూసుకుంటే 20,992 సీట్స్కి గాను 6,417 సీట్లు అయితే ఫిల్ అయినాయి. 2023-24కు వచ్చేసి 17,501 సీట్లకు గాను 6,528 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఇక 2024-25 అకాడమిక్ ఇయర్లో 11,710 సీట్లుంటే అందులో 9,378 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఇక 2025-26 అకాడమిక్ ఇయర్ అంటే గత సంవత్సరం చూస్తే 15,135 సీట్లకు గాను 9,622 సీట్స్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఒకసారి సీట్లు ఎన్ని ఫిల్ అయ్యాయో చూడండి. ఆ నెంబర్ కూడా ఇప్పుడు రీసెంట్ డేస్లో అంటే గత 3 సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తుంది. సో ఈసారి కూడా పిల్లలు ఆ ట్రెండ్ కూడా అలాగే నడుస్తుంది. కోర్ బ్రాంచెస్ని ఎక్కువగా కోరుకుంటున్నారు. దట్టు ఈసీఈ బ్రాంచ్ పైన విపరీతమైన క్రేజ్ అయితే పెరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇది చేస్తే గనక అటు సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, ఇతర జాబ్స్కి వెళ్ళొచ్చు అన్న ఆలోచన అయితే విపరీతంగా పెరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వం కూడా సెమీ కండక్టర్ డివైజెస్ని మన సొంతంగానే ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ బోర్డు ఉంది, లేదు అంటే మీరు చూసే టీవీ ఉంది, ల్యాప్టాప్, మొబైల్ ఏదైనా కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఎక్కడైతే ఆ పదం ఉంటుందో అక్కడ ఈసీ వాళ్ళు చాలా అవసరం. బట్ వాళ్ళని ఉంటున్నారా లేదంటే వేరే బ్రాంచ్ వాళ్ళని తీసుకుంటున్నారా అనేది వేరే విషయం. ఎక్కడ ఎలక్ట్రానిక్ అనే పదం ఉందో, కమ్యూనికేషన్స్ ఉంటాయో, మొబైల్ ఫోన్స్ కానీ, బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీస్లో కానీ, డిఆర్డిఓలో కానీ చాలా ఎక్కడైనా కానివ్వండి ఖచ్చితంగా ఈసీ బ్రాంచ్ చేసిన వ్యక్తి అయితే అవసరం. ఓకేనా? అంటే EEE వాళ్ళు కూడా పనిచేస్తారు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కాబట్టి. సో ఇద్దరికి మంచి డిమాండ్ అయితే ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా డౌట్ పడుతూ ఉంటే ఈ బ్రాంచెస్ తీసుకోవాలా వద్దని ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి నేను కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి.